P9 న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బ్లాక్ ఫంగస్ బాధితులకు భరోసా. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఈశ్వరూప్. బ్లాక్ ఫంగస్ బాధితులను ఆదుకునే విషయంలో ముఖ్యమంత్రి ముందు చూపుతో వ్యవహరిస్తున్నారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి ఈశ్వరూప్ అన్నారు. సంబంధిత మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కోవిడ్ కట్టడికి ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించడంతో పాటు నిర్బంధాలు పాటించాలని సూచించారు. ప్రకాశం భవనంలో స్పందన హాల్లో జిల్లా సమీక్ష కమిటీ ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశంలో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, కలెక్టర్ పోలా భాస్కర్, ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం పాల్గొన్నారు. 23, 42, 46, 26, 30, 6, 8, 55, 23, 38, 27 కంటిన్యూస్గా రైజ్ అవుతూనే ఉంది సార్. అక్కడ నుంచి 50 కిలోమీటర్స్ మార్కర్ 50 కిలోమీటర్స్ కూడా ఏటీపీ నుంచి మొదటి నుంచి కలెక్టర్ గారైనా మంత్రివారులైనా అందరూ కూడా ఫస్ట్ నుంచి ఎమ్మెల్యేని ఇన్వాల్వ్ చేసి ఉంటే చాలా బెటర్ రిజల్ట్స్ కూడా ఇంకా కూడా ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఎవరన్నా దాతలు కూడా ముందుకు వచ్చి ఇవ్వాలనంటే అధికారులు అడిగితే ఏ నియోజకవర్గంలో కూడా ముందుకు వచ్చి సాయం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు. అదే ప్రజాప్రతినిధులు అయితే ఎమ్మెల్యేలు ఉంటే ఆ ప్రాంతాలకు కావాల్సి వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఆ మాస్క్ కావాలో లేకపోతే గ్లౌస్ కావాలో లేకపోతే పీపీఈ కిట్స్ ఇవ్వండి అన్ని కూడా ఎవరన్నా ఎవరు చేయగల శక్తి ఉందో దానికి ప్రజలకు సహాయం చేసేదానికి అందరూ కూడా ప్రయత్నించినందుకు ఎమ్మెల్యేలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ కోవిడ్ విషయంలో ప్రజలు ఎంతో ప్యానిక్ అయి ఉన్నారు. వాళ్ళు కాపాడేది డాక్టర్లు, మన ప్రజాప్రతినిధులు కాబట్టి ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా కలిసి ప్రజల్ని ఆ భయం నుంచి పోగొట్టి మరి కోవిడ్ మహమ్మారి నుంచి బయటకు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేసినందుకు అందరూ కూడా మనం ఎవరిని కూడా మనం ఎవరిని కూడా మాట్లాడటం అనేది కాదు. ఈ కోవిడ్ విషయంలో కష్టపడి పనిచేయడం అనేది ముందరగా దేవుళ్ళు, డాక్టర్లు అనేవారు దేవుళ్ళు అనేది పెద్దలందరూ కూడా భావించే పరిస్థితి వచ్చింది ఈరోజు. మరి కాబట్టి దయచేసి మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ కోవిడ్ మహమ్మారిని భారతదేశానికి ప్రయత్నం చేద్దాం అని విమర్శలు చేసుకునే దానికి కోసం వచ్చి కూర్చుంది. ఖచ్చితంగా కూడా ప్రతి విషయంలో కూడా మనమందరం కూడా కలిసికట్టుగా మన జిల్లాలో మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఎంతో పకడ్బందీగా టెస్టులు మరి పక్క రాష్ట్రంలో చూస్తున్నారు. టెస్ట్ ఎంత తక్కువ జరుగుతున్నాయి, మన రాష్ట్రంలో ఎంత టెస్టులు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా కానివ్వండి, అలోపతి కానివ్వండి, క్వాలిఫైడ్ డాక్టర్ మరి ఐఎంసీ ద్వారా సర్టిఫైడ్ డాక్టర్ ఎవరైనా కూడా దయచేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చిన, అట్లాగే పారామెడికల్ స్టాఫ్ టెక్నీషియన్స్ ముందుగా ఈ యొక్క వెంటిలేటర్స్ నిర్వహించడానికి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా లేకపోయినా స్వచ్ఛందంగా కొన్ని రోజులు అట్లీస్ట్ 2-3 నెలలు మరి పనిచేయడానికి ముందుకు వచ్చినా కూడా ప్రభుత్వం ఇచ్చే ఆ యొక్క ఆనోరియం కానివ్వండి, ఆ యొక్క మరి అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ప్రతిరోజు కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ జిల్లా యంత్రాంగం ఇచ్చిన సూచనల మేరకు, అదేవిధంగా కేంద్రం ఇచ్చిన సూచనలను జిల్లా యంత్రాంగం చేరవేసి ఏదైతే మన ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్ అమలు పరిచే విధంగా ఈ కోవిడ్ నియంత్రణలో భాగంగా ఏ విధంగా టెస్ట్ చేయాలి, ఏ విధంగా ఆ యొక్క ఆక్సిజన్ బెడ్స్ ఏర్పరిచేది, ఏ విధంగా సన్నద్ధం కావాలనే విధంగా ప్రతిరోజు ఆయన పడుతున్నటువంటి ఈ ఆవేదన కానీ ఈ కోవిడ్ నియంత్రణ చర్యలకి ప్రకాశం జిల్లా డిఆర్సీ ప్రత్యేక అభినందన తెలియజేస్తుందని ఈ సభలో తెలియజేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక చర్యలు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన విషయాన్ని కూడా ఈ సభ గుర్తించినంత చేసుకుంటాం. ఈరోజు మనం ఫస్ట్ వేవ్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయనటువంటి టెస్టులు ఈ రాష్ట్రంలో చేయడం కాకుండా దాన్ని నియంత్రించడంలో మనం సఫలీకృతమయ్యాం. అదేవిధంగా రెండో వేవ్ ఎంతటి విజృంభణ కొనసాగిస్తున్నప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అనేక చర్యల వల్ల దీన్ని కంట్రోల్ చేసి ఈరోజు దాన్ని పూర్తిగా నియంత్రించే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తున్నట్టు తెలుసుకుంటూ మరి ఈరోజు ఏదైతే
స్థానిక 20వ డివిజన్ భాగ్యనగర్ కాలనీలో డివిజన్ కార్పొరేటర్ పసుపులేటి విజయలక్ష్మి ఆధ్వర్యంలో టిట్కో గృహాలు పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు మంత్రి బాలినేని చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేశారు. చెప్పి ఇచ్చిన హామీ మేరకు ఆల్రెడీ ఒకసారి అందరికీ కూడా రుణమాఫీ ఇల్లు కావాలని చెప్పేసి మరి గవర్నమెంట్ కి అప్పట్లో తెలుగుదేశం గవర్నమెంట్ కి చాలా మంది డబ్బులు కట్టడం జరిగింది. అయితే ఆ ఇళ్లలో వెళ్ళిన వాళ్ళకి ఈ రోజు మరి మన గవర్నమెంట్ ఒక్క రూపాయికి మీకు అందరూ కూడా ఇల్లు సొంతం అవుతుంటే మరి ఆ తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో ఇది ఏదైతే ఈ రోజు మీరు ఇల్లు స్వాహా చేసుకోబోతున్నారో వాళ్ళందరూ కూడా 20 సంవత్సరాలుగా నెలకు 2,000 రూపాయలు కడితేనే 20 ఏళ్ల తర్వాత ఈ ఇల్లు ఈ రోజు మీరు సొంతం చేసుకోబోయే ఇల్లు మీకు సొంతం అయ్యేది. ఇదే కనుక తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నట్లయితే. కానీ మరి మన జగనన్న ప్రతి ఆడవాళ్ళకి కూడా సొంత ఇంటి హక్కు కళ నెరవేర్చే దిశగా మరి అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలి అనే సదుద్దేశంతో, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా ఇల్లు లేని వారు ఉండకూడదు అనే ఉద్దేశంతో నవరత్నాల్లో సొంత ఇంటి కళ నెరవేర్చడానికని మరి ఈ యొక్క అవకాశాన్ని మీ అందరికీ ఒక్క రూపాయికే ఇల్లు సొంతం చేసుకోవడం అనేది ఈ ప్రపంచంలో మరి ఎక్కడా జరగలేనిది, జరగకూడని విషయము. కానీ ఈనాడు మీ అందరికీ కూడా మరి జగనన్న కళని మీ యొక్క కళని సంబంధించి వాళ్ళకి 25,000 రూపాయలు త్వరలో మీకు కూడా వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే 50,000ని 25,000 తగ్గించి మీకు 25,000 మీకు వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 430 స్క్వేర్ ఫీట్ కట్టిన వాళ్ళకి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ చెప్పలా. 365 స్క్వేర్ ఫీట్ సంబంధించి 430 కానీ చెప్పలా. కానీ వీళ్ళు కూడా మనం తగ్గిద్దాము అని చెప్పి ఉద్దేశంతో 430 స్క్వేర్ ఫీట్ సంబంధించిన ₹1,00,000 కట్టిన వాళ్ళకి 50,000 వెనక్కి ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టాలని కూడా తెలియజేసుకుంటాం. అంటే ముఖ్యమంత్రి గారు దాతృత్వాన్ని మనం అందరూ కూడా అభినందించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు ఒకటే చెప్తా ఉన్నా, ఇంకా 3 సంవత్సరాలు ఉంది అధికారం. వైఎస్ఆర్ పార్టీ ఈరోజు అధికారం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో ఒంగోలు పట్టణంలో ఏ కుటుంబం కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు అనేది మా ధ్యేయం. ఈ 3 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడతామని కూడా సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. 24,000 మందికి ఇప్పుడు అందరూ కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించడం జరుగుతుంది. అక్కడ కూడా ఇల్లు కూడా కట్టించే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటున్నా. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి ద్వారా మన ఒంగోలు వచ్చి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి ద్వారా ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు కరోనా కట్టడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోర వైఫల్యం చెందాయని నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు నాగలక్ష్మి విమర్శించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెరిగిన నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ మల్లికార్జున్, రసూల్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క మరి వారి యొక్క పనికిమాలినటువంటి పరిపాలన మీద ఈ రోజున మేము నిరసన కార్యక్రమం చేపట్టాము. ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలు మరి 15 సార్లుగా చూసుకుంటా వస్తే గ్యాసు, పెట్రోలు, డీజిల్ ధరలు ఈ 15 సార్లు కూడా ఎప్పటికప్పుడు పెంచుకుంటానే వెళ్ళారు, కానీ తగ్గించినట్లుగా కనిపించలేదు. మరి ఇంకొక విధంగా చూసుకుంటే మరి ఈ రోజున రాష్ట్రాల్లో చూసుకుంటే నిత్యావసర వస్తువుల గురించి మరీ మాట్లాడుకోవాల్సిన విషయం. ఒక పక్క కరోనా టైంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు వీరి ఇష్టానుసారమైనటువంటి రీతిగా ధరలు పెంచుకుంటూ పోతున్నారు. పని లేదు, జీవనోపాధిని కోల్పోయారు. ఇలాంటి సమయాల్లో
కేంద్రం కానీ రాష్ట్రం కానీ వారు కూర్చుని కొన్ని చర్చనీయాంశంగా చేయాల్సినటువంటి విషయాలు ఏంటంటే డీజిలు పెట్రోలు గ్యాసులు తగ్గించాలి, నిత్యావసర సరుకులు. ఈ రోజున వంట నూనె చూసుకుంటే 180 రూపాయలు వంట నూనె. ఈ రోజు వంట నూనె కొనుక్కు పోస్టులు చేసిన ఇది అన్యాయం, ఇట్లా జరుగుతుందని విమర్శించిన ట్విట్టర్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు ఇమ్మీడియట్లీగా బ్లాక్ చేయటము ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి మీడియా మిత్రులు కానీ ప్రెస్ వాళ్ళు కానీ అందరూ కూడా కొంత న్యూస్లు కవర్ చేస్తుంటే వారిని కూడా మందలిస్తూ వారు నిజాన్ని బయటికి తీసుకురానియకుండా వారు నోరులు కూడా కప్పిపుచ్చుతూ వారి మీద దౌర్జన్యాలు చేస్తున్నటువంటి పరిపాలన అంటే ఎంత హిట్లర్ పరిపాలన ఈ రోజున జరుగుతుందో అంటే కేంద్రము రాష్ట్రం తెలుసుకుని సిగ్గుతో తలదించుకోవాలి. మేము ఒక్కటే విన్నపం చేసుకుంటున్నాం, దయచేసి ఇమిడియట్లీగా గ్యాసు, డీజిల్, పెట్రోళ్ళు అలాగే నిత్యావసర వస్తువులు పెరిగినటువంటి ధరల్ని వెంటనే మైనార్టీ సెల్ అధ్యక్షుల వారు, సేవాదళ అధ్యక్షుల వారు, ఇంకా సెక్రటరీలు, జిల్లా నాయకులతో అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఒకటే, బళ్ళు లేని వాళ్ళు ఈరోజు ఇండియా మొత్తం మీద కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఆడేది ఏంటిదంటే వంట నూనె. ఆ వంట నూనె కూడా 80 రూపాయలు 160 రూపాయలు చేరుకునే దశకు తీసుకొచ్చాడు ఈ మోడీ గారు. అలాగే మే 1వ తారీఖు నుంచి ఈరోజు 29వ తారీఖు లోపు 12 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అనేది హేయనీయమైన చర్య. ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించడమే కాకుండా పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఇమీడియట్లీగా తగ్గిస్తే ఆటోమేటిక్గా నిత్యావసర వస్తువుల ధరలు కూడా వాటంతట అవే తగ్గుతాయని, అలాగే కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చే దాంట్లో అన్ని రాష్ట్రాలకి బీజేపీ పరిపాలన రాష్ట్రాలకు ఒక రకంగా, బీజేపీతర రాష్ట్రాలకు ఒక రకంగా ప్రవర్తిస్తున్న మోడీ యొక్క నిరంకుశ వైఖరి నశించాలని, అలాగే కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, మానవుల సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్క పౌరుడి యొక్క బాధ్యత. వాడి గళాన్ని ప్రపంచానికి తెలియజేసే సోషల్ మీడియా గొంతు నొక్కుతున్న సుప్రీంకోర్టు ఈరోజు పెంచిన ధరలను నిరసనగా ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే అంతు లేకుండా రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటి వరకు చూస్తే గడిచిన 7 సంవత్సరాల్లో 57 రూపాయలు పెట్రోల్గా 55 రూపాయలు డీజిల్గా మేము వదిలిపెట్టిన తర్వాత గడిచిన 7 సంవత్సరాల్లో సంవత్సరానికి 8 రూపాయలు 7 రూపాయలు చొప్పున దాదాపు పెట్రోల్ 100 రూపాయలకు ఎత్తుకుపోయారు, డీజిల్ వచ్చే 95 రూపాయలకు ఎత్తుకుపోయారు. ఈ పోవటం ఎక్కడ దాకా పోతుందో అలివి కానీ అర్థం కాని పరిస్థితిగా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు, అట్టడుగు వర్గాలు, ఇటు మధ్యవర్తి తరగతి వర్గాలు ఎంతగా నష్టాలకు ఓరుతున్నారో ప్రభుత్వానికి క్షేమ పుట్టినట్టు లేదు. ఈ ప్రభుత్వాలు ఇదే విధంగా ఇంకా ముందుకు కొనసాగితే ప్రజలు బతకటమే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు. ఇట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నిరసన గళం ఎత్తక తప్పలేదు. ఈ నిరసన గళంలో ఇప్పటికైనా ప్రభుత్వాలు కలగజేసుకొని వెంటనే ఈ పెంచిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా అధ్యక్షులు బండారు సోమరాజు మరియు ప్రధాన కార్యదర్శి బలగాని ఆంజనేయులు ఆధ్వర్యంలో గత 10 రోజులుగా సుదూర ప్రాంతాల నుంచి వైద్యశాలకు వచ్చే ప్రజలకు భోజన సదుపాయం ఏర్పాటు చేసినట్లు జిల్లా కార్యదర్శి బెల్లంకొండ నాగరాజు అన్నారు. ఇందులో భాగంగా ఒంగోలు మాతా శిశు వైద్యశాల దగ్గర రోగులు వారి బంధువులకు భోజనం ప్యాకెట్లు జిల్లా అధ్యక్షులు బండారు సోమరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు గోనుగుండ బ్రహ్మానంద శర్మ, జిల్లా కోశాధికారి షేక్ అజీజ్, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు బెల్లంకొండ రమణమ్మ, ఒంగోలు పట్టణ అధ్యక్షులు పందింటి శ్రీనివాస్, ఒంగోలు పట్టణ ప్రధాన కార్యదర్శి పోతులూరి శివబ్రహ్మచార్యులు, జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జి అలుగుపల్లి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వీల్ బ్యాచ్ మొత్తం సాయంత్రం 3 హాస్పిటల్ దగ్గర ఉన్న ప్రజానీకానికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా కరోనాతోటి అల్లాడిపోతుంది. ముఖ్యంగా మన భారతదేశం, మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దయనీయంగా తయారైన పరిస్థితుల్లో వేరే గత్యంతరం లేక అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లాక్డౌన్ ఏర్పాటు చేయడం వరకే మా బాధ్యత. ప్రజలు, కింది స్థాయి నిమ్నజాతి వర్గాలు, మధ్యతరగతి వర్గాలు వాళ్ళు ఏమైపోయినా మాకు సంబంధం లేదన్నట్టు ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్ సిలిండర్స్ లేక, వెంటిలేటర్స్ అందుబాటులో లేక, సరైన వసతులు లేక, ప్రైవేట్ ఆసుపత్రులు అయితే, కార్పొరేట్ హాస్పిటల్ అయితే వారికి ఇష్టానుసారంగా వారు దోచుకొని సంపాదన ఒకటే మా ధ్యేయంగా వారు నడుచుకుంటున్నారు. ఈ సందర్భంలో బీసీ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా శాఖ తరఫున మేము మా చేతనైన సాయం ప్రజలకి, కింది స్థాయి వర్గాలకి, ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో మా రాష్ట్ర అధ్యక్షుల వారు రాష్ట్రం మొత్తం కూడా 13 జిల్లాల్లో ఈ కార్యక్రమం చేయమని పిలుపునియడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా పట్టణ కమిటీ, అదేవిధంగా జిల్లా కమిటీ వారి ఆధ్వర్యంలో గత 10 రోజులుగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి చోట కూడా పేదలు కనీసం తినడానికి భోజనం దొరకని పరిస్థితుల్లో ఈ భోజనం కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూడా ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము ఏ చిన్న సమస్య వచ్చినా కానీ మేము స్పందిస్తాం. అనేక సేవా కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇటువంటి ఆపద వచ్చినప్పుడు మేము ముందుండి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా ముందు కూడా ప్రజానీకానికి, మన ప్రజలకి ఎటువంటి సమస్య వచ్చినా కానీ ముందుండి మా కమిటీ తరఫున రాష్ట్ర అధ్యక్షుల వారు శంకర్రావు గారి తరఫున చేస్తామని తెలియజేస్తూ పడుతున్నందుకు కొంత మనం సంతోషించాల్సిన విషయం. అయితే రాష్ట్రాలలో ఇంకా 2-3 సంవత్సరాల కాలం దీని ఉధృతి, దీని యొక్క విషయం మనందరికీ కూడా ఉంటుంది అనేటువంటిదే తేటతెల్లమవుతుంది. అందుకని ముందుగా ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటూ భయపడకుండా మన శరీరంలో ఉన్నటువంటి యొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచుకుంటూ మంచి ఆహారాల పదార్థంగా మనం జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ప్రభుత్వాలు వాళ్ళ విషయంలో వాళ్ళు చేస్తున్నారు. మనం చేయవలసినటువంటి యొక్క కర్తవ్యాలు జనాలందరూ కూడా చేస్తున్నారు. అయితే ప్రకాశం జిల్లా విషయానికి వచ్చేసేటప్పటికి ఉన్న 12 నియోజకవర్గాల దృష్ట్యా తీసుకుంటే 2-3 చోట్ల మాత్రమే ఈ కోవిడ్ సెంటర్లు ఉన్నాయి. అన్ని నియోజకవర్గాలకి కూడా హెడ్ క్వార్టర్లో ఈ కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎవరికి ఇబ్బందులు లేకుండా ఈ చూడవలసినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వాల మీద కూడా ఉన్నది. అందుకని ప్రభుత్వాలు త్వరగా ఇటువంటి సెంటర్లను ఏర్పాటు చేసి కోవిడ్ బాధితులకు ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండేటట్టు, ఎవరి పనులు వాళ్ళు చేసుకునేటట్టు, పేదలు మరీ ఇబ్బందులు పడుతున్నటువంటి ఒక ఈ పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వాలు సహాయపడవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర జిల్లా బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు మా కేసన శంకర్రావు గారు, అదేవిధంగా ప్రకాశం జిల్లా అధ్యక్షులు బండారు సోమరాజు గారు వాళ్ళు ప్రతిరోజు కూడా ఎంతో కొంత ఉడతా భక్తి సాయంతో జనాలందరికీ కూడా కొంత చిరు ఆహారం మధ్యాహ్న సమయంలో కనుక ఏర్పాటు చేసినట్లయితే పక్క జిల్లాలలో లేదా పక్క మండలాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చేసేసి ఇటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తారనేటువంటి సంకల్పం చేత మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఇంకా కూడా కొనసాగుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఒంగోలులో ఉన్నటువంటి ప్రతి సెంటర్లో కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నందుకు అందరినీ ఆనందిస్తూనే అభినందిస్తూనే మీ అందరికీ కూడా స్వస్తి. ప్రకాశం జిల్లాలో మధ్యాహ్న భోజనం పథకం కింద కేసన శంకర్రావు గౌడ్ గారి ఆదేశాల మేరకు మన ప్రకాశం జిల్లా అధ్యక్షుల వారు బండారు సోమరాజు గారు మధ్యాహ్న భోజనం అనేది కోవిడ్ జరుగుతున్న ఈ సిచ్యువేషన్లో
హాస్పిటల్ వద్ద భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం గాను మేము నెల్లూరు జిల్లా నుంచి రావడం జరిగింది. గత 9 రోజులుగా ఈ భోజన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో మా వంతు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలని చూసి మేము వాళ్ళకి కొంచెం ప్రోత్సాహం ఇవ్వాలి అని పక్క జిల్లా నుంచి రావడం జరిగింది. ఇది వచ్చేసి బీసీ సంక్షేమ సంఘం, ఆంధ్ర రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున జరగడం మాకు ఇంకా కరోనా కట్టడిలో విఫలమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దోచుకుంటున్నాయని ఏపీసీసీ సభ్యులు ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెడమల్లిమి వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఏఐసీసీ ఏపీసీసీ ఆదేశాల మేరకు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా పోరు దీక్ష చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ రేట్లు నెలలో 13 సార్లు పెంచి నిత్యావసర ధరలను ఆకాశంలో చేర్చారని, కరోనా బాధితులకు పౌష్టిక ఆహారం కూడా సమకూర్చలేదని దురదృష్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయన్నారు. ప్రాణాలు కాపాడకపోగా ఉన్నవారి ఉసురు ఆకలితో తీసేలా ఉన్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మహిళా పార్టీ మండల అధ్యక్షులు దుగ్గింపూటి బాలకృష్ణ, మెడమల్లిమి చంద్రశేఖరరావు, రాజు, ప్రదీప్ కుమార్, షేక్ కలాం, దావిడ్, చెన్నకేశవులు, రామకృష్ణ, అజయ్, ప్రశాంత్, పవన్, సీను తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి, కరోనా కట్టడిని కట్టుదిట్టం చేయాలి, కరోనా కట్టడిని కట్టుదిట్టం చేయాలి, ధరలను వెంటనే నిత్యావసర ధరలను వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి, పెరిగిన పెట్రోల్ డీజిల్. నరేంద్ర మోడీ మరి ఏం చేస్తున్నాడని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడుగుతున్నాము. ఈరోజు ఏఐసీసీ ఏపీసీసీ పిలుపు మేరకు రాహుల్ గాంధీ గారు, సాకే శైలేంద్రనాథ్ గారు వారి పిలుపు మేరకు మరి ఈరోజు మేము మరి పోరు దీక్ష కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యాలయంలో మరి దీక్షకు మనం పూనుకున్నాము. ఈ దీక్ష ఉద్దేశము మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి ప్రజలు పడుతున్న ఇబ్బందులను మరి ప్రభుత్వాలను ప్రశ్నించాలనే ఉద్దేశంతోనే మరి ఈ దీక్షను మేము ఆరంభించాము. అదేవిధంగా రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి దీక్షలు మరి పోరాటాలు చేస్తూ ఉన్నారు. మరి మొదటి నుండి మరి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి కరోనా కట్టడిలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని చెప్పేసి మరి ఆయన గొంతెత్తి మరి నినదిస్తున్నప్పటికీ కూడా మరి వాళ్ళు పెడచెవిన పెట్టినట్టు పరిస్థితి. ఈరోజు దేశంలో మరి ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మరి డీజిల్, పెట్రోలు, గ్యాసు మరి నిత్యావసర వస్తువులు విపరీత ధోరణిలో 3 రెట్లు మరి అధికంగా పెరిగినాయి. అదే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మరి 64 రూపాయలు పెట్రోల్ ఉంది. 64 రూపాయలు పెట్రోల్ ఉండగా మరి బీజేపీ పార్టీ వాళ్ళు గుడ్డలు చింపుకొని రోడ్ల కేజీ నూనె మరి 40-50 రూపాయలు, 80 రూపాయలు, 70 రూపాయల వరకు ఉన్నప్పుడు కూడా మరి ఈరోజు మరి 3 రెట్లు 140-180 రూపాయల వరకు పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితి మరి ప్రపంచంలో ఎక్కడ ఉందా అని అడుగుతున్నాము. అదేవిధంగా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి కేంద్రానికి మరి ఒత్తాసు పలుకుతూ మరి ఇక్కడ ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ మరి ఇక్కడ కరోనా వ్యాధికి సోకి మరి ఇబ్బంది పడుతున్న వారికి పౌష్టికాహారం కూడా సరిగ్గా అందించలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈనాడు దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే మరి ప్రజలకు ఉపాధి లేదు. మరి కార్మికులు ఉన్నారు, రైతులు ఉన్నారు, రోజువారీ కూలీలు ఉన్నారు, చిరు వ్యాపారులు, చిరు ఉద్యోగులు, అసంఘటిత కార్మికులు ఎందరో ఈరోజు ఉపాధి లేక మరి కొట్టుమిట్లాడుతున్న పరిస్థితి. కడుపు నిండా తినడానికి తిండి లేక చనిపోయిన వారి పరిస్థితి ఇంకా అదుమానంగా దారుణంగా ఉంది. కాబట్టి మరి నరేంద్ర మోడీ ఈ చోద్యం చూడటం ఆపి మరి దేశ ప్రజలను కాపాడాలి, రక్షించాలి. వారు భక్షిస్తున్నారే తప్ప రక్షించడం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. కాబట్టి మరి దేశవ్యాప్తంగా ఈ కరోనా కట్టడిని నియంత్రించి
మరి రాష్ట్ర ప్రజలను కూడా ఆదుకోండి. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ యూనియన్ అనుబంధ సంస్థ అయినటువంటి ఏపీఈజేఏ తరపున స్థానిక జిల్లా కార్యాలయంలో జర్నలిస్టులకు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు ఎస్కే కాళేశ్వరి ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యము నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూజేయు రాష్ట్ర కన్వీనర్ మేకపాటి మాలాద్రి, ప్రకాశం జిల్లా ఏపీఈజేఏ అధ్యక్షుడు కాళేశ్వరి, ఉపాధ్యక్షుడు బి సీను మరియు కమిటీ సభ్యులు జర్నలిస్టులు పాల్గొన్నారు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative. ఇలా కోవిడ్-19 సందర్భంగా విలయతాండవం చేస్తుంది. విచ్చలవిడిగా ఈరోజు జర్నలిస్టులు ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 170 మంది చనిపోయారు. అయినా జర్నలిస్టు గురించి ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవట్లేదు. కనీసం అక్రిడేషన్ కార్డులు కూడా ఇవ్వటం లేదు. కనీసం వ్యాక్సిన్లు కూడా చాలా లేటుగా వేశారు. మిగతా కార్యక్రమాల కన్నా ఎవరైనా ఒక జర్నలిస్ట్ ఇబ్బంది పడితే స్పెషల్గా బెడ్ ఏర్పాటు చేస్తానని మాటలైతే చెప్తున్నారు, కానీ ఎవరికి ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదు. కనీసం జర్నలిస్ట్ చాలా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉన్నారు. కనీసం ఈ ప్రభుత్వం ఆదుకోవట్లేదు. కనీసం ఒక్కొక్క జర్నలిస్ట్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తే బాగుంటుంది. ఈరోజు యాజమాన్యాల పరిస్థితి కూడా ఏమంత బాగలేదు. యాజమాన్యాలు కూడా జీతాలు సరిగ్గా జర్నలిస్టుకి ఇవ్వటం లేదు. కనుక ప్రతి జర్నలిస్ట్కి రాష్ట్ర ప్రభుత్వం 15,000 రూపాయలు అర్జెంటుగా తక్షణమే వాళ్ళ అకౌంట్లో వేస్తే కొంచెం ఈ 3 నెలల పాటన్నా వాళ్ళ ఫ్యామిలీలు బ్రతుకుతారు. అందుకని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కాళేశ వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ అసోసియేషన్లో ఉన్నటువంటి జర్నలిస్ట్ సహోదరులకి లాక్డౌన్ వల్ల ఇబ్బందికి గురి అవుతున్నారు. వారికి ఎంతో కొంత సహాయంగా ఉండాలనే ఉద్దేశంతో మా అసోసియేషన్ తరఫున బియ్యము, నిత్యావసర సరుకులు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి ఈరోజు జర్నలిస్టు ఒంగోలులో చాలా సమస్యల్లో ఎదుర్కొంటున్నారు. కరోనా టైంలో కూడా జీతాల భద్రత లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో అసోసియేషన్ తరఫున ఉన్న సభ్యులందరికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ ఈరోజు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు జరుపుతామని. P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బ్లాక్ ఫంగస్ బాధితులకు భరోసా, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఈశ్వరూప్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.